ప్రభుత్వ ఉద్యోగులు వెల్నెస్ సెంటర్లలో మెడిసిన్స్ని కూడా ఉచితంగా పొందొచ్చు. ఈ వెల్నెస్ సెంటర్స్ మనకు హైదరాబాద్లో 2 ప్లేస్లలో ఉన్నాయండి. కుకట్పల్లి మరియు ఖైరతాబాద్. కుకట్పల్లిలో అంకుర హాస్పిటల్ ఆపోజిట్ పిల్లర్ నెంబర్ 789 నుంచి యూటర్న్ తీసుకుంటే దానికి ఆపోజిటే మనకు శివానంద రీహాబిటేషన్ హోమ్ అని బోర్డు కనిపిస్తుందండి. మనకు దాంట్లో మనం అటువైపు తిరిగి నించుంటే రైట్ సైడు ఒక బోర్డు కనిపిస్తుంది. ఉద్యోగ మరియు జర్నలిస్ట్ ఆరోగ్య పథకం అని బోర్డు కనిపిస్తుంది. అక్కడి నుంచి గేట్ నుంచి మనం స్ట్రైట్గా లోపలికి వెళ్తే ఒక రోడ్డు రైట్ సైడ్ మరియు ఒక రోడ్డు స్ట్రైట్ ఉంటుందండి. స్ట్రైట్ రోడ్లో ముందుకెళ్ళాలి. ఉద్యోగాన్ని మనకు రైట్ సైడు ఒక వే ఉంటుందండి. దాంట్లో నుంచి లోపలికి వెళ్తే మనం లెఫ్ట్ సైడ్ తిరగగానే అక్కడ ఒక విండో ఉంటుంది. విండో దగ్గర రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారండి. దీనికి మనకు ఖచ్చితంగా హెల్త్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. అక్కడ మనము ఈ రకంగా మనకు టోకెన్స్ ఇస్తారండి. దానిపైన నెంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. మనం బయటకు వచ్చి మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళామంటే మనకు అక్కడ ఎవరు అడిగినా చెప్తారు. ఫస్ట్ లెఫ్ట్ సైడే ల్యాబ్ ఉంటుందండి. అలానే స్ట్రైట్గా ముందుకు వెళ్ళామనుకోండి అక్కడ ఒక ఫార్మసీ కనిపిస్తుంది. మనకు మెడిసిన్స్ ఇచ్చేది ఇక్కడే, కానీ డైరెక్ట్ ఇవ్వరు. మనం బయట ఏ హాస్పిటల్లో చూయించుకున్నా కూడా మళ్ళీ అక్కడ ఉన్న డాక్టర్తో చెకప్ చేయించుకోవాలి. వాళ్ళు మనకు బయట రాసిన ప్రిస్క్రిప్షన్ని చూసి మెడిసిన్స్ రాస్తారండి. వాళ్ళు రాసిచ్చిన మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ని బేస్ చేసుకొని మనం మళ్ళీ అదే ప్రిస్క్రిప్షన్ని తీసుకొని ఫార్మసీలో సబ్మిట్ చేస్తే ఫార్మసీలో వాళ్ళు ఆ మెడిసిన్స్ ఇస్తారు. కొన్ని అందుబాటులో లేకపోతే కనుక మళ్ళీ ఎప్పుడు వస్తాయో కూడా చెప్తారండి. ఇంచుమించుగా అన్ని మెడిసిన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ మెడిసిన్సే కాదు, మనకు ఫిజియోథెరపీ కూడా అవైలబుల్లో ఉంది. ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు. ఏవైనా టెస్టులు చేయించుకోవాలంటే ల్యాబ్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉందండి. ఇది కూకట్పల్లి సరౌండింగ్లో ఉండే వాళ్ళకి మంచి అవకాశం. దగ్గర కూడా మేము వెళ్ళినప్పుడు ఇక్కడ నిర్మల్ నుంచి కూడా వచ్చి మెడిసిన్స్ తీసుకుంటున్నారు. మంచి క్వాలిటీ మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోగలరు.